హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుశ్రీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయండి. ఇదైతే మా కాలనీలో వినాయకుడి దగ్గర. అసలు వినాయక చవితి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకైతే డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకరోజు తంబోలా అని, మ్యూజికల్ చైర్ అని, దాండియా అని, సింగింగ్ అని ఇలా డైలీ ఇక్కడే టైం స్పెండ్ చేస్తున్నాం. ఈవినింగ్ అందరి ఆఫీసులు అయిపోయాక 7:00 అలా వచ్చి 11:30 to 12 వరకు టైం స్పెండ్ చేస్తున్నాం. ఇంకా డైలీ డిన్నర్ కూడా ఇక్కడే అవుతుంది. నిత్యాన్నదానంలా అవుతుంది. అంటే ఎవరైతే పూజ చేయించుకుంటారో వాళ్ళు అన్నదానం ప్రొవైడ్ చేయడం. ఇంకా డిఫరెంట్ వెరైటీస్తో ప్రసాదాలతో అసలు ఫుల్గా తినేస్తున్నాం. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము అమ్మాయిలం అందరం కూడా కలిసి ఒకరోజు శారీస్ అని, ఒకరోజు హాఫ్ శారీస్ అని వేసుకొని రావడం, ఇలా దాండియా ఆడడం చాలా బాగా అనిపించింది. ఇంకా ఈరోజైతే అందరం కలిసి హాఫ్ శారీ వేసుకొని వచ్చాము. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వినాయక చవితి అంటే జస్ట్ వెళ్ళి వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేసి అన్నీ చూడడం తప్ప ఇంతలా టైం స్పెండ్ చేసింది అయితే ఎక్కడా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం వినాయక చవితి సెలబ్రేషన్స్ అంటే ఇలా ఉంటాయా అనేలాగా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు వినాయక చవితి అంటేనే బ్యాచిలర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకునేదాన్ని. బట్ మనం కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చని ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఇంకా ఆ రోజైతే మా హస్బెండ్ బర్త్డే. సడన్గా వీళ్ళందరూ కూడా కలిసి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం షై ఫీల్ అయ్యాను. బట్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవ్రీ టైం మేము 4 మెంబర్స్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. జస్ట్ టెంపుల్కి వెళ్ళి రెస్టారెంట్కి అలా వెళ్ళి సింపుల్గా చేసుకునేది. ఫస్ట్ టైం ఇంతమంది సమక్షంలో, అందులోనూ దేవుడి సమక్షంలో చేసుకోవడం అనేది బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. వీళ్ళంతా కూడా కలిసి కేక్, దండ, శాల్వా ఇవన్నీ కూడా తీసుకొచ్చి మా ఇద్దరితో కేక్ కటింగ్ చేయించారు. ఇంకా సాంగ్స్ ప్లే చేసుకొని డ్యాన్స్ వేస్తూ కేక్ ఒకరికొకరు పూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము అందరం కూడా. ఇంకా మా లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేయమన్నారు. ఒకరి గురించి ఒకరు ఎలా ఫీల్ అవుతున్నాం ఏంటనేసి. చెప్పడానికి చాలా ఉంటాయి. బట్ సడన్గా అడిగేసరికి నేను నో అని చెప్పాను. అందులోనూ ఇంతమంది సమక్షంలో చెప్పాలంటే కొంచెం షై ఫీల్ అయ్యాను. ఇంకా కమింగ్ జనరేషన్ వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారని చాలా క్వశ్చన్స్ అడిగారు. అలా ఆ రోజైతే చాలా ఎంజాయ్గా జరిగింది. అందరం కూడా చాలా టైం స్పెండ్ చేయగలిగాము. మా నైబర్స్కి, అపార్ట్మెంట్ ఫ్యామిలీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 2 డేస్లో నా బర్త్డే వ్లాగ్ కూడా రాబోతుంది. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.